అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 31 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 14 స్థానాల్లో ముందంజలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 31 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మరో 14 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక అటు సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సిక్కిం క్రాంతికార మోర్చా హవా సాగిస్తోంది. మొత్తం 32 సీట్లలో ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది ఎస్కేఎం. ఇప్పటికీ 18 సీట్లలో ఎస్కేఎం విజయం సాధించింది. మరో 13 సీట్లలో ముందంజలో ఉంది. సిక్కిం సీఎం ఎస్కేఎం అధినేత పిఎస్ తమంగ్ రెనాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎస్డీఎఫ్ అభ్యర్థి సోమ్నాథ్ పౌడియాపై 7,044 ఓట్లతో మెజార్టీ సాధించారు. మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, చంద్రిక, 2 అసెంబ్లీలకు సంబంధించి సిక్కిం అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ఇంకా మరి కాసేపట్లో పూర్తి కావస్తుంది. అయితే ఇప్పటి వరకు ట్రెండ్స్ కావచ్చు లేకపోతే గెలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలే మరొకసారి అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా 2 ప్రస్తుతం ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో వారికి అనుకూలంగానే 2 రాష్ట్రాల ప్రజల తీర్పు అనేది కూడా వెలువడింది. అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించి మొత్తం 60 స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ లో ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఆ మెజారిటీ మార్క్ అనేది కూడా బీజేపీ దాటింది. మొత్తం 31 స్థానాల్లో ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. దాంట్లో ఒక 10 స్థానాలకు ముందస్తుగానే ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 21 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందడంతో మెజార్టీ మార్క్ అనేది కూడా దాటింది. మరొక 14 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు సాధించినటువంటి పార్టీగా టీఏ సంఘ్మాకు సంబంధించిన ఎన్పీపీ పార్టీ సంబంధించి 8 సీట్లలో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరొక 2 స్థానాల్లో ఎన్సీపీకి సంబంధించిన అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి, ఇతరులకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థి చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఒక అభ్యర్థి గెలుపొందినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఇక సిక్కిం కు సంబంధించి చూసుకున్నట్లయితే సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం పార్టీకి మరొకసారి సిక్కిం ప్రజలు అండగా నిలిచారు. దాదాపుగా 32 సీట్లు ఉన్నాయి. అక్కడ 32 సీట్లలో కూడా 31 సీట్లలో ఎస్కేఎం కు సంబంధించినటువంటి అభ్యర్థులే గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి సీట్లలో సుమారు 18 స్థానాల్లో ఎస్కేఎం కు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. మెజార్టీ మార్క్ అక్కడ 17. మెజార్టీ మార్క్ దాటి 18 మంది అభ్యర్థులు అక్కడ ఎస్కేఎం కు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. మరొక 13 స్థానాల్లో ఎస్కేఎం కు సంబంధించినటువంటి అభ్యర్థులే లీడింగ్ లో కొనసాగుతున్నారు. కేవలం ఒక్క స్థానంలో ఎస్డిఎం కు సంబంధించినటువంటి ఎస్డిఎఫ్ కు సంబంధించినటువంటి అభ్యర్థి ఒక స్థానంలో ప్రస్తుతమైన లీడింగ్ లో కొనసాగుతా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కుమార్ చామ్లాంగ్ కూడా ప్రస్తుతం ఓడిపోయారు. ఆయన ఎస్కేఎం కు సంబంధించినటువంటి అభ్యర్థి భోజ్రాజ్ రాయ్ కి సంబంధించిన అభ్యర్థి చేతిలో సుమారు 3,063 ఓట్ల తేడాతోటి ఓడిపోయినట్టుగా, అంటే ఆయన సుమారు ఒక 25 ఏళ్ల పాటు కూడా అక్కడ ఎస్డిఎఫ్ అధికారాన్ని చెలాయించింది. పవన్ కుమార్ చామ్లింగ్ అక్కడ తిరుగులేని అధికారాన్ని కూడా ఆయన అక్కడ ప్రదర్శించారు. అయినప్పటికీ ఈసారి జరిగినటువంటి ఈ ఎన్నికల్లో వరుసగా 2వ ఆయన గతంలో ప్రభుత్వాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఏకంగా తను పోటీ చేసినటువంటి స్థానంలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక 2 రాష్ట్రాల్లో కూడా
ఎన్డీఏకి సంబంధించిన భాగస్వామ్య పక్షం ఎస్కేఎం ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది. ఇక బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ ని రీటైన్ చేసుకుంది. సో రెండు రాష్ట్రాలు కూడా ఎన్డీఏ ఖాతాలోకి చేరినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది చంద్రిక.